జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో ఆరుద్ర 4 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు శనితో కలిసి ఉండటం మూలంగా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉండబోతోంది. హెల్త్ పరంగా మాత్రం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. లవర్స్కి మాత్రం చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ముఖ్యంగా 3వ వ్యక్తి మూలంగా. సప్తమాధిపతి అయిన గురువు వ్యయ స్థానంలో ఉన్నారు. మ్యారేజ్ పరంగా ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మ్యారేజ్ పరంగా ఎవరికైతే సంబంధాలు రాక ఇబ్బంది పడుతున్నారో వారు లలితా సహస్రనామం పారాయణం చేస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కెరియర్ పరంగా ఎక్సలెంట్ గ్రోత్ అంటూ ఉండబోతోంది. ఈ వారం అనేది హైక్స్, అవార్డ్స్, రివార్డ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. కెరియర్ పరంగా జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఎవరైనా సరే అప్పు ఇస్తే కనుక అది ఈ వారంలో వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. శత్రువులు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కోర్టు కేసుల విషయాల్లో మాత్రం మీకు వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి, చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. శత్రువులు అధికంగా ఉన్నారు కాబట్టి కొంచెం మీరు కాలభైరవ అష్టకాన్ని కూడా చదువుకుంటే కనుక చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.